పిల్లలారా, మరొకసారి మిమ్మల్ందరినీ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. మీరు క్రమంగా దేవుని దయలో, ఆయన కృపలో వర్ధిల్లుతూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమములు మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందరి సత్యాలు మీ జీవితంలో అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాము. ఇక ఈనాటి పాఠంలో యాకోబు కుమార్తె అయిన దీనా అన్యుల చేత అపవిత్రము చేయబడిన సంఘటనను గూర్చి, మరియు యాకోబు కుమారులైన షిమ్యోను మరియు లేవి ఆ అపవిత్రమైన కార్యానికి కారణమైన వ్యక్తిని హతమార్చడాన్ని గూర్చి చర్చిస్తాం. ఇక సందేశాన్ని వీక్షిద్దామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో మనము ఆదికాండము 34వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇందులో షెకెము చేత దీనా అపవిత్రం చేయబడడాన్ని గూర్చి, మరియు షిమ్యోను మరియు లేవి హామోరు మనుషులను చంపడానికి గూర్చిన వివరాలను ముందు భాగంలో తెలుసుకుంటాం. యాకోబు ఇక్కడ షాలేంలో ఆగి పట్టణంలోని శివారు ప్రాంతంలో ఒక మంచి చిన్న స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఆ రోజు సంస్కృతికి అనుగుణంగా అతడు తనను తాను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వాస్తవానికి అది మంచి ప్రదేశం కాదు, మరియు దేవుడు ఈ వ్యక్తిని ఈ ప్రాంతం నుండి కూడా వేరు చేయాలని అనుకుంటున్నాడు. ప్రియులారా, మీరు ఈ అధ్యాయాన్ని చదివిన తర్వాత దేవుడు అతన్ని అక్కడి నుండి వేరు చేయడమే మంచిదని మీరు కూడా ఒక నిర్ణయానికి వస్తారు. ఇక ఆదికాండము 34వ అధ్యాయము మొదటి వచనాన్ని గమనిద్దాం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. యాకోబు కుమార్తె అయిన దీనా ఈ షాలేము పట్టణంలో సందర్శనకు వెళ్ళింది. ఆదికాండము 34వ అధ్యాయము 2వ వచనాన్ని మనము గమనిద్దాం. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. ప్రియులరా, దీనిని నేను నేటి వార్తా మాధ్యమాల భాషలో చెప్పాలని ఆశిస్తున్నాను. అతడు అనగా షెకెము దీనపై అత్యాచారం చేశాడు. వారు దానిని న్యూస్ పేపర్లో, సోషల్ మీడియాలో మరియు టెలివిజన్లో చెప్పగలిగితే ఎలా ఉంటుందో ఖచ్చితంగా ఒక సేవకునిగా నేను కూడా ఉన్నది ఉన్నట్టుగా, జరిగినది జరిగినట్లుగా మీతో చెప్పగలగాలి. అనగా పాపాన్ని స్పష్టంగా చెప్పాలి. ఒకప్పుడు పాపాన్ని పాపము అని చెప్పేవారు, కానీ నేడు పాపాన్ని ఒక బలహీనతగా, లోపంగా చెప్పి దానిలోని తీవ్రతను తగ్గించి దానిని సమర్థించుకుంటున్నారు. అయితే దేవుడు మాత్రము పాపాన్ని గురించి అలా చెప్పడం లేదు. ఆయన పాపాన్ని పాపంగానే చూస్తున్నాడు. ఇక ఆదికాండము 34వ అధ్యాయము 3-4 వచనాలను మనం గమనిద్దాం. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఆ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగాను. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, షెకెము అనే అబ్బాయి దీనా అనే ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు మరియు ఆమెను నిజంగా వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఇక ఆదికాండము 34వ అధ్యాయము 5-7 వచనాలను మనం గమనిద్దాం. తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములలో నుండి నందున వారు వచ్చు వరకు ఊరకుండెను. షెకెము తండ్రియగు హామోరు యాకోబుతో మాట్లాడుటకు అతని యొద్దకు వచ్చెను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను. అది చేయరాని పని గనుక ఆ మనుషులు సంతాపము పొందిరి, వారికి మిగుల కోపము వచ్చెను. అలా జరగకూడదని మనము కూడా ఖచ్చితంగా అంగీకరిస్తాం, కానీ అలా జరిగిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తి ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడు. యాకోబు అది విన్నప్పుడు
అతడు తన కుమారులు పొలం నుండి వచ్చే వరకు వేచి ఉన్నాడు మరియు వారితో కలిసి అతడు జరిగిన దానికి ఎలా స్పందించాలి అని ఆలోచించి ఉండవచ్చు. యాకోబు బహుశా దాని గురించి అంతగా ఆలోచించి ఉండకూడదని నేను భావిస్తున్నాను. షెకెము తండ్రి హామోరు అతని దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఆ అమ్మాయిని తన కొడుకు భార్యగా చేసుకోవాలనుకున్నాడని స్పష్టంగా తెలుస్తుంది. యాకోబు బహుశా దానికి అంగీకరించి ఉండాలి, ఎందుకంటే అదే ఆ సమయంలో ఉత్తమమైన మార్గమని నేను చెప్పాలా ప్రత్యేకంగా. అయితే వారు స్పందించిన విధము, దానిని నిర్వహించిన విధానము ఖచ్చితంగా ఏ విధంగానూ ఉత్తమమైనది కాదు మరియు దేవుడు కూడా దానిని ఆమోదించలేదు. ఇక ఆదికాండము 34వ అధ్యాయము 8-9 వచనాలను మనం గమనిద్దాం. అప్పుడు హామోరు వారితో, షెకెము అను నా కుమారుని మనసు మీ కుమార్తె మీదనే ఉన్నది, దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్లి చేయుడి, మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో 1000 మంది మా మధ్య నివసించుడి. ప్రియులారా, విశ్వాసానికి సంబంధించి ఈ వివాహము తప్పు అయినప్పటికీ దీనాను షెకెముకు ఇచ్చి ఉండాల్సింది, ఎందుకంటే అది మరింత ఘోరమైన పాపాన్ని నివారించేది. ఇది వాస్తవానికి గతాన్ని దృష్టిలో ఉంచుకొని మరియు తొందరపాటుతనం అనేది ఎల్లప్పుడూ సరైనది కాదు అని ముందే గ్రహించి ఉండవలసింది. ఇక ఆదికాండము 34వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు మనము గమనిద్దాం. ఈ దేశము మీ ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పెను. మరియు షెకెము, మీ కటాక్షము నా మీద రానీయుడి, మీరేమి అడుగుదురో అది ఇచ్చెదను, ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చెదను, మీరు ఆ చిన్నదాని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పెను. ప్రియులారా, ఇదంతా యాకోబు ఇక్కడ వెళ్ళిపోవలసి వస్తుందనే విషయాన్ని వెల్లడిస్తుంది. ఈ దేశంలో ఈ ప్రజలతో కలిసి ఉండడానికి ఇది అతనికి అనుకూలమైన చోటు ఎంతమాత్రము కాదు. ఇక ఆదికాండము 34వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిద్దాం. అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హామోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా, ప్రియులారా, ఇక్కడ యాకోబుయే స్వయంగా తన కుటుంబంలో ఖచ్చితంగా నాయకత్వం వహించాల్సిందని నేను భావిస్తున్నాను. మొదటగా తన కుమారులు షెకెము హామోరును మోసం చేయకుండా అతడు అక్కడే నిరోధించి ఉండాల్సింది. ఇక ఆదికాండము 34వ అధ్యాయము 14వ వచనాన్ని మనము గమనిద్దాం. మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇయ్యలేము, అది మాకు అవమానమగును. ఈ సంఘటన గురించి నన్ను కలవరపెట్టే విషయం ఏంటంటే, వాస్తవానికి జరిగిన నిజమైన అవమానము, అత్యాచారం అనే పాపము ఇక్కడ విస్మరించబడింది. మరియు సున్నతి చేయని వారితో వివాహం గురించి దేవుడు వారికి ఇచ్చిన నియమము ఆధారంగా వారు ఈ నిందను కలిపి చూస్తున్నారు. ఇక ఆదికాండము 34వ అధ్యాయము 15 నుండి 17వ వచనం వరకు మనము గమనిద్దాం. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలే నుండిన ఎడల సరి, ఆ పక్షమందు మీ మాట కొప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించెదము, అప్పుడు మనము ఏకజనమగుదుము. మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లను తీసుకుని పోదుమని చెప్పగా, యాకోబు కుమారులు వారిని అడిగే పని ఏమిటంటే సున్నతి ఆచారాన్ని వారు పాటించాలి. ఇది నేడు చాలామందికి హెచ్చరికగా ఉండాలి అని కోరుతున్నాను. ఒకసారి వివాహంకు సంబంధించి కౌన్సిలింగ్ కోసము వివాహము చేసుకోబోయే జంట ఒక గొప్ప దైవ సేవకుని యొద్దకు వెళ్ళి వారి వివాహ వేడుకను నిర్వహించమని అడిగారు. ఆ దైవ సేవకుడు వివాహము చేసుకోబోయే అబ్బాయి విశ్వాసి కానందున తాను వారి వివాహాన్ని చేయను అని చెప్పాడు. అప్పుడు ఆ అమ్మాయి, అతడు విశ్వాసిగా మారకపోతే నేను అతన్ని వివాహం చేసుకోనని చెప్పింది. అప్పుడు ఆ దైవ సేవకుడు ఆ అబ్బాయితో మాట్లాడినప్పుడు
క్రీస్తును అంగీకరిస్తానని చెప్పాడు. వారిద్దరూ కలిసి ప్రార్థన కూడా చేశారు. ఆ తర్వాత ఆ దైవ సేవకుడు అతన్ని అడిగాడు, నీవు నిజంగా ఏం చేశావు అని. అప్పుడు ఆ అబ్బాయి ఏదో అర్థం కాని విధంగా మాట్లాడాడు. విశ్వాసం విషయంలో అతనికి ఎటువంటి స్పష్టత లేకుండింది. అప్పుడు ఆ దైవ సేవకుడు ఆ యువతితో, చూడమ్మాయి, నేను మీ వివాహ వేడుకను చేయను, ఆ యువకుడు విశ్వాసిగా మారాడని నేను అనుకోవడం లేదు అని చెప్పాడు. అప్పుడు వారు ఆ దైవ సేవకుడు చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నాడని భావించారు. మరియు వారు బయటికి వెళ్ళి ఆ వివాహమును నిర్వహించడానికి మరొక బోధకుణ్ణి నియమించుకున్నారు. వారు వివాహం చేసుకున్న తర్వాత ఆమె అతని సంఘానికి వెళ్ళమని బలవంతం చేసేది. మొత్తానికి వారు 2 లేదా 3 సార్లు మాత్రమే సంఘానికి వెళ్ళారు. చివరిగా అతడు ఆమెతో, నిజంగా నేను విశ్వాసిని కాదు, ఏదో ఆ రోజు వివాహం కొరకు సరే అన్నాను అని సూటిగా చెప్పాడు. ప్రియులారా, నేడు సంఘములో సభ్యులుగా ఉండడానికి కేవలము వివాహాల కొరకు నేడు అనేక మంది క్రీస్తును విశ్వసిస్తున్నారని చెప్పడము ఎంతో బాధాకరం. ఈరోజు చాలామందికి విశ్వాసము అంతగా అర్థం కాదని నేను భావిస్తున్నాను. వాళ్ళు తల ఊపితే చాలు అనుకుంటారు. నా ప్రియ స్నేహితుడా, క్రీస్తును మీ రక్షకుడిగా నమ్మడము చాలా గొప్ప అనుభవం. ఈ ప్రపంచంలో దానితో పోల్చడానికి ఏమీ లేదు. దానికి సమానమైనది కూడా ఏది లేదు. మీరు క్రీస్తును రక్షకుడిగా నమ్మినప్పుడు అది మీకోసం గొప్ప కార్యాన్ని చేస్తుంది, మార్పును తీసుకొని వస్తుంది. అది ఆ అబ్బాయి విషయంలో ఏమీ జరగలేదు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అమెరికన్ రచయిత, హాస్య రచయిత మరియు గొప్ప ఉపన్యాసకుడు మార్క్ ట్వైన్ అనే వ్యక్తి కూడా తన జీవితంలో అలాంటి అనుభవాన్ని చూశాడు. అతడు వాస్తవానికి క్రైస్తవుడు కాదు లేదా విశ్వాసి కాదు. మరియు అతడు చాలా అందమైన, అద్భుతమైన ఒక క్రైస్తవ అమ్మాయిని ప్రేమించాడు. అతడు క్రైస్తవుడుగా మారే వరకు ఆమె అతన్ని వివాహం చేసుకోలేదు. అతడు క్రీస్తును తన రక్షకుడిగా అంగీకరించినట్లు చెప్పుకున్నాడు. మరియు వారు తమ వివాహాన్ని ఆ విధంగా ప్రారంభించారు. వాస్తవానికి మార్క్ ట్వైన్ చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి మరియు ప్రపంచంలోనే అనేక మంది ప్రసిద్ధ వ్యక్తులచే గొప్పవాడని పొగడబడిన వ్యక్తి. ఒకరోజు అతడు తన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె చర్చికి వెళ్ళాలనుకున్నప్పుడు అతడు ఇలా అన్నాడు, చూడు, నేను ఇకపై ఆ సంఘములో ముందు వరుసలో ఉండలేను, నీవు మాత్రమే చర్చికి వెళ్ళు. నేను వాస్తవానికి క్రైస్తవ విశ్వాసిని కాదని ఇప్పుడు నాకు తెలుసు అని అన్నాడు. అది చాలా అసంతృప్తికరమైన, అసంతోషకరమైన ఇంటిని తయారు చేసిందని మరియు అది ఈ అందమైన క్రైస్తవ అమ్మాయి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసిందని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ యాకోబు కుమారులు కూడా హామోరుతో మరియు అతని కుమారుడైన షెకెముతో, మీరు సున్నతి ఆచారం పాటిస్తే చాలు, అది అంతా సరిపోతుంది, సరిదిద్దుకుంటుంది అని అంటున్నారు. ప్రియులారా, నేను చాలామంది ప్రజలు మీరు చర్చిలో లేదా సంఘంలో చేరితే తల ఊపి సరైన పదజాలం ఉపయోగించగలిగితే మరియు సరైన పద్యం ఊటంకించగలిగితే మీరు క్రైస్తవుడని అర్థం అని అనుకుంటారు. నా ప్రియ స్నేహితుడా, దాని అర్థం మీరు క్రైస్తవుడని ఎంత మాత్రం కాదు. మీరు క్రీస్తును విశ్వసించినట్లయితే మీలో ఏదో జరిగింది, జరుగుతుంది మరియు మీరు ఒక విభిన్నమైన వ్యక్తిగా ఉండగలుగుతారు. ఇక ఆదికాండము 34వ అధ్యాయము 18, 19 వచనాలను మనం గమనిద్దాం. వారి మాటలు హామోరు కుమారుడైన షెకెముకును ఇష్టముగా నుండెను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవు చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు. ప్రియులరా, ఈ యవనస్తుడు షెకెము ఈ సమయంలో గౌరవనీయమైన పని చేస్తున్నాడని నేను అంగీకరిస్తున్నాను. ఇక ఆదికాండము 34వ అధ్యాయము 20 నుండి 23 వచనాలను మనం గమనిద్దాం. హామోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరి గవిని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు, ఈ మనుషులు మనతో సమాధానముగా నున్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయనీయుడి. ఈ భూమి వారికిని చాలినంత విశాలమై ఉన్నది గదా, మనము వారి పిల్లలను
పెళ్లి చేసుకొని మన పిల్లలను వారికి ఇత్తము. అయితే ఒకటి, ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి యొక్క ఏక జనముగా నుందురు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మనవగును గదా. ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకొందము, అప్పుడు వారు మనలో నివసించెదరు అనగా. వేరే మాటలో చెప్పాలంటే ఈ అంతర్వివాహము ద్వారా ఈ పురుషులు చివరికి యాకోబుకు ఉన్న వాటినన్నిటినీ తమ సొంతం చేసుకుంటారని ఆశించారు. ఇక ఆదికాండము 34వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనిద్దాం. హామోరును అతని కుమారుడగు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. అవిశ్వాసులకు సున్నతి ఆచారం చేయడము ఎంత మోసపూరితమో కదా. మీరు నిజమైన మారు మనసు అనుభవం లేకుండా క్రైస్తవ్యాన్ని ఒక మతంగా భావించి ఒక సంఘములో లేదా చర్చిలో సభ్యునిగా చేరడం కూడా అలాంటిదే. ఇక మనము ఆదికాండము 34వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనిద్దాం. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారుల్లో ఇద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. ఇది నిజమైన కుట్ర. షిమ్యోను, లేవి దీనాకు స్వంత సోదరులు, ఒకే తల్లికి పుట్టినవారు. మరియు వారు ప్రతీకారము తీర్చుకోవాలని కోరుకున్నారు. వారి ప్రతీకారంలో వారు చాలా దూరం వెళ్ళినట్టుగా చూస్తాం. షెకెము చేసిన అత్యాచారం కానీ లేదా హామోరు యాకోబు మరియు అతని కుమారుల నుండి వారి సంపదను దొంగిలించాలనే ఉద్దేశం కానీ ఎంతో వాస్తవమైనప్పటికీ ఇక్కడ షిమ్యోను మరియు లేవి యొక్క క్రూరమైన చర్యను మనము ఏ విధంగానూ సమర్థించలేం. అయితే ఆ దేశ నివాసులతో అలా వ్యవహరించడం అసాధ్యమైన పరిస్థితిని ఇది వెల్లడిస్తుంది. ఏది ఏమైనప్పటికీ వారు చేసిన పని చాలా భయంకరమైనది. ఇక ఆదికాండము 34వ అధ్యాయము 26, 27 వచనాలను మనం గమనిద్దాం. వారు హామోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయిరి. తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని. ప్రియులారా, ఇక్కడ ఇతర కుమారులు కూడా దీనిలో చేరారు. ఇది యాకోబు కుటుంబంలో దురాశను వెల్లడిస్తుంది. వాస్తవానికి అది సరైనది కాదు. మరియు దీనిని వారు లాబాను ఇంట్లో నేర్చుకున్నారు. ఇక ఆదికాండము 34వ అధ్యాయము 28 నుండి 30 వచనాలను మనం గమనిద్దాం. వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలోనిదేమి పొలములోనిదేమి వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలనందరినీ వారి స్త్రీలను చెరపెట్టి ఇండ్లలోనున్నదంతయు దోచుకొనిరి. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసిదిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పాను. ప్రియులారా, యాకోబు జీవితంలో స్పష్టంగా తప్పుగా ఉన్న ఒక విషయాన్ని గమనించాలి. తనకు చెడ్డ పేరు తెచ్చినందుకు యాకోబు షిమ్యోనును మరియు లేవిని మందలించాడు. కానీ వారు చేసిన పాపానికి వారిని మందలించలేదు. కొన్నిసార్లు మనకు పాపము మరియు మన చర్యల గురించి తప్పుడు దృక్పథాన్ని కలిగిస్తుంది. దాని ప్రభావం గురించి మాత్రమే మనం ఆలోచిస్తాం. మన సంఘాల్లో చాలామంది పురుషులు మరియు స్త్రీలు కొన్ని విషయాలపై ఒక స్టాండ్ అంటూ లేదా ఒక ఖచ్చితమైన వైఖరి అంటూ తీసుకోరు. ఎందుకు? వారు నడుపుతున్న చిన్న సమూహము వారిని అంగీకరించకపోవచ్చు. వారు ఒక చిన్న సమూహంతో ఉన్నారు మరియు చిన్న సమూహము నిలబడని దానికోసము వీరు నిలబడడానికి ధైర్యం చేయరు. ఇది సరైనదా కాదా అనేది ఎప్పుడు వారికి ప్రశ్న కాదు. అది వారిని జన సమూహానికి
మెప్పించేదిగా ఉందా లేదా అనేది ఒక ప్రశ్న. తమ చుట్టూ ఉన్నవారి ద్వారా తమ జీవితాలను రూపొందించుకునే క్రైస్తవులపై దేవుడు దయ చూపుతాడు. మరియు వారి ప్రవర్తన ఇతరులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో నిరంతరము వెతుకుతున్నాడు. ఇది సరైనదా, లేక క్రైస్తవ విషయమా, లేదా దేవుని బిడ్డగా వారు చేయాల్సిన పనినా, లేదా చేయకూడనిదా అని వారు చూడరు. మన సంఘాలు అనగా నేడు చర్చిలు రాజీ పడే వారితో నిండి ఉండడానికి ఇదే కారణం. మరియు నేడు మనకు చాలామంది నిరాశ చెందిన, అసంతృప్తి చెందిన క్రైస్తవులు ఉండడంలో ఆశ్చర్యం లేదు. సత్యం కోసము నిలబడడం అద్భుతమైన విషయం. మరియు మీరు దానికోసం నిలబడినప్పుడు మీరు రాజీ పడవలసిన అవసరం లేదు. మనం అలా చేసినప్పుడు ఎంతో అద్భుతంగా ఉంటుంది. పాపం ముసలివాడైన యాకోబు వయసులో పెరుగుతున్నాడు, కానీ అతడు ఆధ్యాత్మికంగా అంతగా ఎదగడం లేదు. అతని కుమారులు తమను తాము సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా చూస్తాం. ఇక మనము ఆదికాండము 34వ అధ్యాయము 31వ వచనాన్ని గమనిద్దాం. అందుకు వారు, వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అనేది. అది మంచి ప్రశ్న. ఇక్కడ వారు తీర్పును తమ చేతుల్లోకి తీసుకోవాలనుకుంటే వారు మొదట ఈ అబ్బాయి అనగా షెకెము మాట విని అతడు వారి సోదరిని వివాహం చేసుకొనివ్వాలి అని నేను చెప్తాను. ఆ పరిస్థితిలో అదే ఉత్తమమైన పనిగా ఉండేది, కానీ అది ఏ విధంగానైనా సరైన పని కాదు. వారు చేసిన పని ఎంత మాత్రము ఉత్తమమైనది కాదు. ఆ దేశ నివాసులను హత్య చేసేంత తీవ్ర స్థాయికి వెళ్ళడం కంటే అలా చేసి ఉంటే అది ఖచ్చితంగా మంచిదనేది నా అభిప్రాయం. ఈ విషయంలో వారికి ఎటువంటి సాకును మనము అందించలేము, మరియు వారిని సమర్థించడానికి నేను ఎటువంటి హామీని కూడా అందించలేను. వారు చేసిన పనిని మనము ఎవరం కూడా చేయకూడదు. అయితే వారు రోమా పత్రిక 12వ అధ్యాయము 19 నుండి 21 వచనాల ప్రకారము వెలుగులో జీవించడం లేదని మనం అర్థం చేసుకోవాలి. అది ఇలా చెప్తుంది: ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ప్రియులారా, నేటి క్రైస్తవుడికి రోమాపత్రిక 12వ అధ్యాయము అతడు అనుసరించాల్సిన విధంగా ఉంటున్నది. మనము ప్రతీకారము తీర్చుకోవడానికి లేదా బదులు తీర్చుకోవడానికి ప్రయత్నించిన క్షణం నుండి మనము ఇకపై విశ్వాసం ద్వారా నడవడం లేదని అర్థం. దీని ద్వారా దేవుడు నా పక్షంగా పనిచేస్తాడని, దానిని నెరవేరుస్తాడని మేము నమ్మడం లేదు అని మనం చెప్తున్నాం. అయితే ఆ సమయంలో మీరు యాకోబును ఖచ్చితంగా అతని కుమారులను కూడా అంత ఆధ్యాత్మిక స్థాయికి తీసుకురాగలరని నాకు ఖచ్చితంగా తెలియదు. కానీ వారు చేసిన ఈ భయంకరమైన పనిని మీరు ఎంత మాత్రము సమర్థించలేరు. వారు తమ సోదరి పట్ల ఉన్న భావన మరియు కుటుంబంపై తెచ్చిన అవమానం కారణంగా అలా చేశారని మీరు బాగా అర్థం చేసుకోవచ్చు. అయితే యాకోబు విత్తిన ప్రతిదానికి తగిన పంటను తిరిగి కోయడాన్ని ఇక్కడ ప్రారంభమవ్వడాన్ని మనం చూస్తాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నేటి ఈ సందేశం ద్వారా దేవుడు మీతో సూటిగా మాట్లాడి ఉన్నాడని తలస్తున్నాం. ఇందులో సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ వాక్య సందేశం ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడినందుకు నీకు వందనాలు. ఇందులో సత్యాలను మా జీవితాలకు అన్వయించుకొనుటకు మీ సహాయము దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అనే వాక్యం ఏ గ్రంథంలో ఉంది?
కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అనే వాక్యం ఏ గ్రంథంలో ఉంది? 1 ఆదికాండము, 2 కీర్తనలు, 3 రోమాపత్రిక. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో సూటిగా మాట్లాడి ఉన్నాడని తలస్తున్నాం. ఇందలి సత్యాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించేవిగా ఉన్నాయని మరియు వాటిని మీ దైనందిన జీవితాలకు అన్వయించుకుంటున్నారని నమ్ముచున్నాం. ఇంకా మీకేమైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ లేక ప్రార్థన మనవులు కానీ ఉంటే స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. పాపికి పశ్చాత్తాపము ఎంతో ప్రాముఖ్యము. ఇదే దేవునిలో తొలి మలుపు. పాపికి పశ్చాత్తాపము ఎంతో ప్రాముఖ్యము. ఇదే దేవునిలో తొలి మలుపు. పశ్చాత్తాపము కలుగజేయును మారు మనస్సు. మారు మనస్సుతో గ్రహించవచ్చు సత్య మార్గము. మారు మనస్సుతో గ్రహించవచ్చు సత్య మార్గము. యేసుని చేరాలంటే ఓ స్నేహితుడా, సహయాత్రికుడా, విశేషమైనది క్రీస్తులో ప్రయాణము. విశేషమైనది క్రీస్తులో ప్రయాణము. మారు మనసు ఆపై కావాలి బాప్తిస్మము. బాప్తిస్మము యేసు చూపిన మాదిరి. మారు మనసు ఆపై కావాలి బాప్తిస్మము. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.